నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. రిజర్వేషన్లు 50% పరిమితిలోకి లోబడే ఉండాలన్న స్పష్టం చేసింది. సర్వోత్తర న్యాయస్థానం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. అవసరమైతే పాత రిజర్వేషన్ల విధానంతో ఎన్నికలకు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. మరి ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాత రిజర్వేషన్ విధానంలోనే ఎన్నికలు వెళ్తారా? ఇంతకీ బీసీ సంఘాల ఏమంటున్నాయి? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు పాల్గొన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ఆల్ ఇండియా పొలిటికల్ జేఏసీ, పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. ముందుగా మరొకరు కూడా కర్నే అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా గాలి వినోద్ గారు, వినోద్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా చూడొచ్చు? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% నినాదంతో ముందుకెళ్లే నేపథ్యంలో హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నుంచి వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఒక్కసారిగా బంపు వెలిచినట్టు అయిపోయింది. ఎందుకంటే ఆ విధానాన్ని మేము తప్పుపట్టలేము, ఆ నేపథ్యంలోనే ఆ కేసు వాదనలో ఉన్న నేపథ్యంలోనే మేము దీని మీద జోక్యం చేసుకోలేము, పాత విధానాన్నే 50% లోపుబడే మీరు వెళ్ళొచ్చు, పాత విధానం లోపల వెళ్ళొచ్చు అని చెప్పింది. కానీ ఎలా చూడొచ్చు? అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏం న్యాయం జరగబోతుంది, ఎలా చూడొచ్చు? ముందుగా మన ఛానల్లో ఉన్న సభ్యులకి మరియు మన ప్రేక్షకులందరికీ కూడా, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇవాళ కోర్టులను కొన్ని విషయాలు తప్పుపట్టాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ భారతదేశ పౌరుడిగా, ట్యాక్సెస్ కడుతున్న వ్యక్తిగా ఖచ్చితంగా కోర్టులు కూడా దే ఆర్ అకౌంటబుల్ టు ది పీపుల్, దే ఆర్ అకౌంటబుల్ టు ది సొసైటీ. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ ది సాలరీస్ ఫ్రమ్ ది పీపుల్స్ మనీ. సో ప్రజలకు సంబంధించిన విషయాల పట్ల కోర్టులు మానవతా దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరం. సో ఇవాళ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగంలో ఎక్కడ లేని 50% నిబంధనను ఆధారంగా ఇలా 42% బీసీలకు రావాల్సిన లోకల్ బాడీ వాటాను కొట్టేయడం అంటే అది ఒక రకంగా రాజ్యాంగ మీ యొక్క మౌలిక స్వరూపంలో ఉన్న లక్ష్యాలని నెరవేర్చకపోవడమే. ఎందుకంటే మా రాజ్యాంగము పీఠికలోనే చాలా స్పష్టంగా రాసుకున్నాం మనము. ఏమంటే భారతదేశ పౌరులుగా ఉన్న మనము ఈ దేశ పాలకులుగా తప్పకుండా ఈ దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అమలు చేస్తామని చెప్పేసి మనం అనుకున్నాం. ఏ సామాజిక వెనుకబాటు ఆధారంగా, ఏ ఆర్థిక వెనుకబాటు ఆధారంగా, ఏ రాజకీయ వెనుకబాటు ఆధారంగా ఈ రిజర్వేషన్లు వచ్చాయో ఆ రిజర్వేషన్ల యొక్క మౌలిక లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలా కోర్టుల యొక్క తీర్పులు ఉండడం అనే దాన్ని ఒక రకంగా ప్రజలెవరు కూడా, రాజ్యాంగాన్ని బద్దులైన ప్రజలెవరు కూడా హర్షించరు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇలా ఈడబ్ల్యూఎస్ కు లేని రిజర్వేషన్లు 50% సీలింగ్ 42% ఉన్న బీసీలకు ఎట్లా వర్తిస్తుందో మరి కోర్టులు చెప్పాలి నాకు. ఎందుకంటే ఇవాళ న్యాయ వ్యవస్థ అనేది ఆకాశం నుండి ఊడిపల్లే. న్యాయ వ్యవస్థ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దే ఆర్ ఒబై టు ది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్ను విరుద్ధంగా ఇవాళ న్యాయ వ్యవస్థ నాకు అధికారం ఉందని, నా చేతిలో అధికారం ఉందని ఖచ్చితంగా నేను పాటించేదే న్యాయం అంటే తప్పది. ఎందుకంటే ఈ మాట అంబేద్కర్ గారే మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాణ సభలో. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిరాగేటివ్ రైట్ ఆఫ్ ది జుడిషియల్ సిస్టమ్ టు హ్యావ్ ద రైట్ టు ఆక్యుపై ది టోటల్ ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ది డెమోక్రసీ అన్నాడు ఆయన అంబేద్కర్ భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతూ. ఇవాళ తాతలు, ముత్తాతలు, మనవలు, మనవరాళ్ళు వీళ్ళందరూ ఇట్లా తరతరాలుగా అనుభవిస్తున్న సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ, హైకోర్టుల న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు రాకుండా కొలీజియం సిస్టమ్ పేరుతోని ఇతర వర్గాలకు అవకాశాలు రాకుండా చేస్తున్న వీళ్ళు, ఇవాళ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ చట్టం తెస్తూ కూడా రద్దు చేసిన వీళ్ళు వీళ్ళు సన్నాయి హక్కుల 50% దాటద్దని చెప్పేసి ఏమి 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 రాజ్యాంగ విలువలను పాటిస్తున్నట్టుగా ఉంది సుప్రీం న్యాయ వ్యవస్థ. లేదంటే హైకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు ఎప్పుడు ఉన్నత విలువలు కలిగి ఉండాలి, ఉన్నత విలువల యొక్క లక్ష్యాలను నెరవేర్చాలి. రాజ్యాంగం ఉన్నతమైంది, న్యాయ వ్యవస్థ ఉన్నతమైంది కాదు, పాలక వ్యవస్థ ఉన్నతమైంది కాదు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఉన్నతమైంది కాదు, రాజ్యాంగమే ఉన్నతమైంది. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారే చెప్పిండు, అన్ని వ్యవస్థల కంటే రాజ్యాంగమే సుప్రీం అని చెప్పారు. సో రాజ్యాంగంలో లేని నిబంధన 50%ను
మీరు నా ఈ జడ్జిమెంట్ ద్వారా ఈ జడ్జిమెంట్లు ఎన్ని ఓవర్ రూల్ చేయలేదు, ఎన్నో ఓవర్ రూల్ చేసిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ షబానా కేసులో కూడా ఆయన జడ్జిమెంట్ ఓవర్ రూల్ చేస్తూ అమెండ్మెంట్ చేసిన చరిత్ర పార్లమెంట్ ఇది. మరి ఎందుకు ఇదే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు 50% సీలింగ్ ఎత్తేయలేదు? ఎందుకు బీజేపీ వచ్చి బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఇదే 50% సీలింగ్ ఎందుకు ఎత్తేయలేదు? అంటే ఆయన బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఆ తీర్పును అమెండ్ ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేకపోయాడు అంటే వీళ్ళు మనవాద వ్యవస్థని, అంటే నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఎవడు ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండాలి, వాడు ఎదగద్దు అనే ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నదిగా మనం చూడాలి తప్ప దీన్ని ఇది నిజంగానే విశాలమైన రాజ్యాంగ విలువలను పాటిస్తున్న తీర్పులుగా నేనైతే చూడను ఒక లా ప్రొఫెసర్ గా. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి పౌరుడు అన్ని రకాల సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అనుభవించాలి. ఒక రెడ్లో, ఒక బ్రాహ్మణ్లో, ఒక కమ్మలో, లేకపోతే అగ్రవర్ణాల పేరు మీద ఉన్న వాళ్ళంతా మాత్రమే దేశ సంపదను అనుభవిస్తాము, రాజకీయ అధికారాన్ని అనుభవిస్తాము, ఈ దేశంలో ఉన్న సకల సంపదను అనుభవిస్తాము అంటే కుదరదు. ఈ దేశం ప్రజాస్వామ్య దేశము. ఈ దేశంలో ఉన్న వనరులు కానీ, రాజకీయ సంపద కానీ, సామాజిక సంపద కానీ, ఆర్థిక సంపద కానీ అందరికీ జనాభా దామాష పద్ధతిలో పంచాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంటే వీళ్ళు ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలనే పంచకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చిత్తిస్తున్నట్టు? కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఎంపీ సీట్లలో 42% ఇవ్వలే, ఎమ్మెల్యే సీట్లలో ఇవ్వలే, మన బడ్జెట్ లో వాళ్ళ చేతిలో ఉంటే ఇవ్వలే, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వాళ్ళ చేతిలో ఉంటే ఇవ్వలే. ఇవాళ ఈ చట్టం పేరు మీద మాత్రం రాజకీయాలు 2 సంవత్సరాలుగా చేస్తున్నది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ 42కు సంబంధించిన లోకల్ బాడీ చట్ట సవరణ ముందు చేయాల్సి ఉండే. దాన్ని చేయకుండా లాస్ట్ మినిట్ లో చేసేసి దాంట్లో తప్పులు చేసి జీవో నంబర్ 9లో ఇవాళ కొన్ని ఏంటంటే అక్కడ చట్టం ఆమోదించబడలేదు. గవర్నర్ గారు ఆమోదించక ముందే నువ్వు జీవో తెచ్చినావు. చట్టము ఆమోదించబడి గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత నువ్వు జీవో తెచ్చుంటే అది ఇవాళ కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీలయ్యేది. ఇవాళ టెక్నికల్ అంశాల మీద అది ఇవాళ స్టే విధించబడ్డది. కాబట్టి ఈ టెక్నికల్ అంశాలు ఎందుకు వచ్చినాయి అంటే ఈయన లాస్ట్ మినిట్ లో నిర్ణయం తీసుకోవడం వల్ల. ఈ ముఖ్యమంత్రి గారు తెలియదా లాస్ట్ మినిట్ లో తీసుకుంటే టెక్నికల్ అంశాలలో కొట్టుకుపోతున్న విషయం తెలిసే చేసినట్టుగా అనిపిస్తుంది మనకు రేవంత్ రెడ్డి గారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇట్లా చేశాడు? ఇప్పుడు 9th షెడ్యూల్కి సంబంధం ఏంది లోకల్ బాడీకి? 9th షెడ్యూల్కు విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా 9th షెడ్యూల్కి సంబంధించి కూడా ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాలే. తమిళనాడు కేసు అది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిందే కానీ లోకల్ బాడీ రిజర్వేషన్ సంబంధించింది కాదు 9th షెడ్యూల్. దానికి ముడిపెట్టడం ఏంది? 9th షెడ్యూల్ సంబంధించిన అంశం ముందు తీసుకొచ్చి ఆ చట్టానికి సంబంధించి ఢిల్లీ దాకా పోయి అక్కడ ధర్నా చేసి ఇదంతా ముందు చేయాల్సిన మున్సిపల్ చట్ట సవరణ కానీ, ముందు చేయాల్సిన గ్రామ పంచాయతీ చట్ట సవరణ కానీ అవి చేయకుండా లాస్ట్ మినిట్ లో చేసి అది ఆమోదించలేదు గవర్నరు. ఆమోదించక ముందే నువ్వు జీవో తెచ్చి ఇవాళ ఈ రకంగా టెక్నికల్ గా ఇవాళ కోర్టులు కొట్టేయడానికి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి గారే. రైట్, కాబట్టి ఆయనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. రైట్. వినోద్ కుమార్ గారు, మనం ముందు చూస్తే ఏదైతే 42% రిజర్వేషన్కు ఎందుకు సానుకూలత లభించలేదు, తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందడుగేస్తుందనే పల్లాటి వెంకరెడ్డి గారు చెప్పండి. వెంకరెడ్డి గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, 42%కు ముందుకు పోవాలనే నేపథ్యంతో ఇదంతా చేసేది, అధికారికంగా మేము ఖచ్చితంగా 42% ఇస్తాము, ఇచ్చిన తర్వాతే స్థానిక ఎలక్షన్లకు పోతాము అనేది చెప్పగానే, అంటే మంత్రులతో పాటు బీజేపీ, కాంగ్రెసు, ఏదైతే బీజేపీ వీళ్ళందరూ కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నా కానీ ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా మేము ఖచ్చితంగా 42% ఇస్తాము అనే నిదానంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే వీరు జీవో కూడా తీశారు. జీవో నెంబర్ 9. ఆ 9కు సంబంధించి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది. హైకోర్టు నుంచి మళ్ళీ ఇక్కడ స్టే విధించినాక తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ కూడా వాళ్ళకు చుక్కెదురైంది. ఎలా చూడొచ్చు అంటే దీనికి సానుకూలంగా బీజేపీ మద్దతు తెలపలేదు. ఒకవేళ తెలుపుంటే 9th షెడ్యూల్లో పెట్టేవారు. ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్నటువంటి పన్నాగాలే తప్ప ఏం లేదు. దీనికి తోడు కూడా ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, జగన్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఏదైతే 18వ తారీఖున తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాలకు అందరూ కూడా ఐకమత్యత తెలపాలి, ఇది కళ్ళుగట్టిన తీవ్రవాదంతో సంబంధం ఉన్న నేపథ్యంలో బీజేపీని మాత్రం ఆహ్వాదిస్తున్నారు. ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం. ఇప్పుడు అది బీజేపీ పన్నాగం కాదు, అది కాంగ్రెస్ పన్నాగం. కాంగ్రెస్ పన్నాగంలో భాగంగానే ఇదంతా కూడా 17 ఏళ్ళ నుంచి చేయింది. 17 ఏళ్ళ తర్వాత నిద్ర మాత్రలోంచి లేచి సడన్ గా గుర్తొచ్చినట్టు కనబడతాను. ఎందుకంటే వీళ్ళ ఇచ్చిన హామీలతో పాటు ఈ 42% డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారు అంటే
ఇదంతా కూడా గవర్నమెంట్లోకి రావడానికి, ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడానికి వాళ్ళు హలో హలో మర్చిపోయారు. ఆ తర్వాత తర్వాత పూర్తిగా మర్చిపోయి 15 నెలల తర్వాత గుర్తొచ్చి, అరే ఈ 42% రేపొద్దున అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు, బీసీ సమాజం డెఫినెట్ గా ఒప్పుకోదు, రేపొద్దున వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఎందుకంటే 6 గ్యారంటీల హామీలనే అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 42% డిక్లరేషన్ ఏ విధంగా అమలు చేస్తుంది? దాంట్లో భాగంగానే అన్ని రకాలుగా, అంటే అలవిగాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని, దాంట్లో బీసీ సమాజాన్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అందుకే ముందు నుంచి మీరు చూడండి, ఏది తీసుకొచ్చినా, ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా అన్నిట్లో ఫెయిలే. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ 42% తీసుకొచ్చి దాని ప్రయత్నం, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏంటి, హడావిడిగా సర్వే చేయటం, ఒక డీటెయిల్ సర్వే కూడా జరగలేదు. ఒక హడావిడిగా సర్వే చేయటం బీసీ కమిషన్ ద్వారా, తర్వాత డెడికేటెడ్ కమిషన్ మళ్ళీ వేయటం హైకోర్టు చెప్తే, తర్వాత బీసీ కుల పెద్దలందరూ కూడా వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి చేస్తే, అప్పుడు తీసుకొచ్చి ఏదో ఎంపెరికల్ డేటా తీసుకొచ్చి, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ ఎంపెరికల్ డేటా గురించి ఒక మాట చెప్పాలంటే, ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ కాన్సుల్ అభిషేక్ మను సింగ్ గారు ఏం చెప్తున్నారు, ఇయర్ లాంగ్ సర్వే చేసాం, డీటెయిల్ సర్వే చేసామని చెప్తున్నారు. ఎక్కడ చేశారు చెప్పమని చెప్పండి ఒకసారి. ఎవరు చేశారు? ఎవరి దగ్గర పోయారు వాళ్ళు? ఇక్కడ ఉందా పోనీ డేటా? ఆ డేటా తీసుకొచ్చారు కదా, ఆ రిపోర్ట్ మీరు ఈ పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? ఆబ్జెక్షన్స్ ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా అడుగుతుంటే, ఈ రోజు మన హైకోర్టులో కానీ, ఈ రోజు సుప్రీంకోర్టులో కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే డైవర్ట్ చేస్తా ఉన్నారు కోర్టులను కూడా మిస్లీడ్ చేస్తున్నారు. అంటే ఉన్న వాస్తవం చెప్పకుండా మిస్లీడ్ చేసి ఏదో ఒకటి, మొత్తానికైతే ఒక తీర్పు తెచ్చుకోవాలి, నాకు అనుకూలంగా రావాలి, రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దానివల్లనే ఇదంతా కూడా. నేనేమంటున్నా, ఒక బిల్లు తీసుకొచ్చారు, బిల్లు అసెంబ్లీలో పెడితే అన్ని పార్టీలు ఆమోదించినాయి. తర్వాత గవర్నర్ గారికి, అక్కడ నుంచి రాష్ట్రపతి గారికి పంపించారు. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఆర్డినెన్స్, పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 ని సవరిస్తూ దాన్ని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారు పంపించారు. అప్పటికి వెయిట్ చేయకుండా, టైం ఇవ్వకుండా, దాని మీద స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. చేయకుండా ఇమ్మీడియట్ గా ఏంటి, ఇప్పుడు టైం దగ్గరకు పడింది, September 30 హైకోర్టు చెప్పింది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలి. ఎట్లా పోవాలి? ఒక జియో రిలీజ్ చేయాలి. ఒక జియో ద్వారా 42% అమలు చేయాలి, రిజర్వేషన్ తీసుకొచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. నేను ఒక మాట, అంటే చిన్న కామన్ సెన్స్ ఇది యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు ఈ ఒక జియో తీసుకురావాలంటే, ఒక యాక్ట్ కానీ, ఒక బిల్లు యాక్ట్ గా చట్టం అయిన తర్వాత ఆ చట్టం కింద ఎన్నైనా తీసుకురావచ్చు. ఎట్లా తీసుకొస్తారు చెప్పండి? జియో తీసుకొచ్చి ఒక జియో తోటి మొత్తం రిజర్వేషన్ కానీ, చట్టాలే మారుస్తాం, రాజ్యాంగం మారుస్తాం అంటే అది కుదురుతుందా? 8 రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నం చేసి రిజెక్ట్ అయినాయి కదా. ఇదే సుప్రీంకోర్టులోకి వెళ్ళి అక్కడ రిజెక్షన్స్ వచ్చినాయి కదా. తర్వాత 3 జడ్జిమెంట్, సుప్రీంకోర్టులో 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 జడ్జిమెంట్స్ కాదని చెప్పి మరి హైకోర్టు కానీ, లేకపోతే వేరే మళ్ళీ సుప్రీంకోర్టు ఇవ్వగలుగుతా? ఇదంతా ఏంటంటే టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల్లో ఏది మద్దతు లేదు. ఎందుకంటే వ్యతిరేకత పూర్తిగా వచ్చింది. ఆ 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉన్నాయో, ఆ 3 అంశాలు మాత్రమే ఏదో అమలవుతున్నాయి. మిగతా అంశాలు అట్లాగే ఉన్నాయి. మహిళలకు 2,500 రూపాయలు, రైతులకు కానీ, రైతు కూలీలకు 12,000 రూపాయలు, తర్వాత వృద్ధులకి 4,000 రూపాయలు, తర్వాత నిరుద్యోగ భృతి, స్కూటీ, తులం బంగారం, ఇవన్నీ మొదలు పెడితే, కానీ కనీసం ఆ మహిళలకు ఇస్తారా 2,500 రూపాయలు మీరు ఇవ్వకపోయా? ఇంకే విధంగా మీకు ఓట్లు వేస్తారు చెప్పండి? ఆ విధంగానే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి, మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఓడించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇక దాన్ని తీసుకొచ్చి 42% రిజర్వేషన్, కనీసం బీసీ సమాజాన్ని కొంచెం మెప్పించి మాకు ఓటు వేయించుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఆలోచన చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. వీళ్ళకి ఎక్కడ కూడా కమిట్మెంట్ లేదు చూడండి. కమిట్మెంట్ కానీ, ఒక డెడికేషన్ కానీ, ఒక చిత్తశుద్ధి బీసీ సమాజానికి 42% ఇవ్వాలని ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంత పెద్ద సీనియర్ కాన్సుల్ తీసుకొచ్చి మాట్లాడిపించినా, వాదించినా కూడా అక్కడ ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఈరోజు? డైరెక్ట్ గా మీరు ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే అంతకుముందు ఎందుకు వెళ్ళలేకపోయారు? తర్వాత ఇప్పుడు నిజంగానే ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ దిస్, యూ గో విత్ ద కరెంట్ రిజర్వేషన్స్ అని చెప్పి క్లియర్ గా చెప్పింది. చాలా దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇదే కాంగ్రెస్ పార్టీ
కర్ణాటక రాష్ట్రంలో 2015లో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది? వెంకరెడ్డి గారు మాట్లాడలేదు. వెంకరెడ్డి గారు బీసీల పట్ల వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతుంది అంటూ కూడా మావోయిస్టు జగన్ ఒక లేఖను విడుదల చేశారు. అంటే వాస్తవానికి బీసీల పట్ల మావోయిస్టులకు కూడా ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకోవడానికి అంటారా, లేదంటే నిజంగానే బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అనేది మాత్రం అతను మెన్షన్ చేశాడు. 18వ తారీఖు బంద్కు కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా ముక్కుమడిగా ఆల్ పార్టీస్ అందరూ బీసీలు ఖచ్చితంగా ఏకదాటిపైకి వచ్చి 18వ తారీఖు బంద్, రాష్ట్ర బంద్ను పిలుపునివ్వాలి, పాటించాలి అని అంటున్నాడు. ఇలా చూడొచ్చు అంటే వాస్తవానికి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బీసీ పక్షపాతి. బీసీలకు కావాల్సిన అన్ని కూడా చేస్తా ఉంది. బీసీలకు ఒకప్పుడు ప్రధానమంత్రి పోస్టు కానీ లేకపోతే 27 మంది కేంద్ర మంత్రుల్ని బీసీలను చేసింది మరి భారతీయ జనతా పార్టీ 2014 తర్వాత. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదే, థర్డ్ ఫ్రంట్ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా 27 మంది ఉన్నారు. బీసీ కమిషన్ వేసింది కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మారుమూల ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలనే ఆలోచన, గూడు ఉండాలి అనే ఆలోచనతోటి మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఎలక్షన్ కంటే ముందల ఇదే గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, అది తప్పకుండా ఇప్పుడు కాకపోతే రేపొద్దున కూడా అమలు చేస్తాం. 3వ పాయింట్, ఈ 27 మంది కేంద్ర మంత్రులు, తర్వాత బీసీ కమిషన్, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత ఈ బీసీ ఏదైతే ఆ బంద్ ఉందో 18వ తారీఖు, ఆ బీసీ బంద్కి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మేమే ఒప్పుకున్నాం. ఎస్, డెఫినెట్ గా మద్దతుకు మేము కూడా, ఆ బంద్కు మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇది, కాంగ్రెస్ పార్టీ తెలిసి ఇచ్చిన హామీ ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఇప్పుడు ఎట్లా వచ్చింది, ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నారు అంటే 8 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతుందా? అది మరి వాళ్ళు తెలిసి చేస్తున్నా, తెలిసి మోసం చేస్తున్నా బీసీ సమాజాన్ని, దేనికోసం చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్కు, ప్రశ్న. అదంతా కూడా సమాజం అంతా కూడా డిస్కస్ చేస్తా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఇదే విధంగా ఇదే మోసపూరిత హామీలు, ఇవే వాగ్దానాలు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, నేనేమంటున్నా ఒక్క నిమిషం, గాంధీ గారు రకరకాల చెప్పుకుంటుంటారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కర్ణే అరవింద్ గారు మనం చూస్తున్నాం, ఏదైతే బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరు రావాలని ఏకతాటిపైకి వచ్చారు. బీసీ బంద్కు 18వ తారీఖు పిలుపునిస్తారు. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చే స్థానిక ఎలక్షన్లకు పోతామని తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ నినాదాలతో హోరెత్తించారు. ఇప్పటికి కూడా మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం అంటున్నారు. ఈ నేపథ్యంలోనూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది, స్టే వేకెట్ చేయడానిక, స్టే క్లోజ్ చేయడానిక. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా చుక్కెదురైంది అనే సంకేతాలే వస్తున్నాయి తప్ప ఇంకా అంటే కంటిన్యూ చేస్తారు. కానీ ఏదైనా పాత పద్ధతిలో ఇవ్వమంటారు. కానీ దీనికి తోడు ఫస్ట్ బీజేపీ మద్దతు తెలుపుతుంది బీసీలకు, ఓకే బంద్కు అని చెప్పేసి బీఆర్ఎస్ తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి జగన్ కూడా ఒక లేఖను సంధించడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు, వీళ్ళందరూ ఉన్నా కానీ ఒక దిక్కు నక్సలిజం కూడా దీనికి బీసీల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో బీసీలకు నిజంగా న్యాయం జరగాలంటే ఏం చేయాలి, ఎందుకని బీసీలను అణగదొక్కుతున్నారు అనే నినాదం ఎందుకు వస్తుంది పార్టీల పరంగా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్, నమస్కారాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎట్లా ఉంది అని చెప్పి ఒకసారి పరిశీలన చేసినప్పుడు ముమ్మాటికి చిత్తశుద్ధి లేని చివపూదలాగానే కనిపిస్తూ ఉన్నది అని చెప్పి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలు, బీసీ మేధావులు, ఇంటెలెక్చువల్ అందరూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ మీరు గమనిస్తే కనుక ఇవాళ ఆయన ఎన్నికలకు పోవాలి అని సరిగ్గా రేపు జనవరి వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు అదేమంటారు కాల పరిమితి పూర్తయి. ఎందుకు జనాలకు పోతలేడంటే ముమ్మాటికి ఇందాక అన్నగారు చెప్పినట్లు, బీజేపీకి సంబంధించినటువంటి అన్న చెప్పినట్లు ముమ్మాటికి ప్రజా వ్యతిరేకతని ఇవాళ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్నికలకు పోతూ ఉన్నాడు.
పోతలేడు. ఇవాళ ఎట్టి పరిస్థితిలో దాన్ని దాటేయాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఇట్లాంటి ప్రయత్నాలే చేసిండు అనేటువంటి విషయాన్ని సరిగ్గా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా ఈ విషయాన్ని తప్పకుండా చెప్తారు సార్. ఇక్కడ నేను ఒక విషయాన్ని ఏం చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ బీసీ కులగణన అని చెప్పి ఇవాళ విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశాలు అనేటువంటి విషయాన్పైన ఇవాళ ఆయన తీసుకొని వచ్చిండు. దాంట్లో విఫలమైపోయిండు. ఇదే బషీర్బాగ్ చౌరస్తాలో అవన్నీ కూడా పడిపోయినటువంటి నేపథ్యాన్ని మీరు అందరు కూడా చూసిండ్రు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిండు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము అంటే ముందు వరుసలో మేము ఉంటాం, అవసరం అంటే అఖిలపక్ష నాయకులందరినీ కూడా మీరు ఢిల్లీకి తీసుకుపోండి, మీతో పాటు వస్తాము అనేది చెప్పినటువంటి మాట మేము ఆ రోజే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము ఏకగ్రీవంగా ఆ రోజు అసెంబ్లీలో మేము మద్దతు తెలపడం జరిగింది. ఒకటి, ఆ రోజు ఆ బిల్లు అట్లనే ఉన్నది. అదేమో రాష్ట్రపతి మన గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారం ఉంది. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఆయన కూడా తెలుసు సార్, అనేక సందర్భాల లోపల ఆయన ఢిల్లీకి పోయిండు, కానీ ఒక్కరోజు కూడా రాష్ట్రపతి గారిని కలవలేదు, ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారిని కలవలేదు. మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఏం జరిగింది అని అంటే సార్, ఆ రోజు 1992లో జయలలిత గారు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆమె ముఖ్యమంత్రి హోదాలో తను, తర్వాత ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నాయకులని, ఎమ్మెల్యేలని, మంత్రివర్గాన్ని మొత్తం వాళ్ళ యంత్రాంగాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 9th షెడ్యూల్లో చేరిస్తేనే అది అమలైంది. అప్పుడైతేనే నేను తిరిగి మా రాష్ట్రానికి వస్తా సుమా అనేటువంటి పద్ధతుల చిత్తశుద్ధితోని పనిచేసింది. కాబట్టి ఆ రోజు ఆమె దాన్ని తీసుకొని పోయినటువంటి నేపథ్యం ఉంది. అయితే మీరు కూడా చూసిండ్రు సార్, మీరు కూడా చూసిండ్రు గత కొన్ని రాష్ట్రాల లోపల, మహారాష్ట్రలో ఏం జరిగింది సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సార్ దయించి నేను ఏమంటా ఉన్నాను అరవింద్ గారు సార్, జస్ట్ కంటిన్యూ. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లొస్తుంది అనుకుంటే తప్పకుండా ఇది 9th షెడ్యూల్లో పెడితే మాత్రమే ఇది అమలవుతుంది అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. వీళ్ళకు ఎంతసేపు బీసీలకు నోట్ల మన్ను కొట్టాలి అనేటువంటి ఆలోచన లోపలనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళపైన ప్రేమతో వివరిస్తలేరు. ఆయన డ్రామా అంతా ఏంది ఎట్లయితే సార్, మీరు చూసిండ్రు కదా, గతంలో 1992లో పివి గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తీసుకుపోయి ఆమె ఆ రోజు అట్లా చేసింది కాబట్టి ఆ రోజు అట్లా సాధ్యమైంది. మీరు చూసిండ్రు పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా ఏం జరిగింది సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా స్టే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈయన పూటకు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారేమో పార్టీ వైపు నుంచి ఇస్తాము అనేటువంటి విషయం ఒకసారి చెప్తా ఉన్నాడు, రెండో వైపు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటి విషయం ఇంకొకసారి చెప్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు బీసీలు ముఖ్యంగా ఏమడుగుతున్నారు అంటే, ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి అవుతాడు, ఇది అయ్యేదా పోయేదా, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మా ఓట్లు కొల్లగొట్టనీకేం మీరు హామీలు అవలు కానీ హామీలు ఇచ్చి ఇవాళ మనల్ని నయవంచన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇవాళ ఏకపక్షంగా బీసీలందరూ కూడా ఏకమవుతున్నారు. ఇందాక జగన్ గారు కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి నాయకులు, అధికార ప్రతినిధి, తను కూడా ఏం చెప్పిండు, మీరందరూ ఏకంగా అందరూ మూకుడుంబడిగా 18వ తారీఖు నాడు బంధువులో పాల్గొనాలి అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ముఖ్యంగా ఏం ఎడ్డి తెలంగాణ కాదు సార్, ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు, వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరంగా అన్నటువంటి గడ్డ ఈ గడ్డ. కాబట్టి తప్పకుండా మాకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి మాకేం ఉద్యమాలు ఏం కొత్త ఏం కాదు. గతంలో తెలంగాణ ఉద్యమం ఏ రకంగానైతే అదైందో ఇవాళ ఇక్కడి నుంచి నాంది పలుకుతాము అనేటువంటి విషయాన్ని కూడా మేము ఖబర్దార్ అనేటువంటి పద్ధతిలో మేము చెప్తా ఉన్నాం. ఏ సార్ ఇవి డ్రామాలు కాకపోతే ఇంకేమవుతాయి సార్, ఇవాళ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏ పద్ధతిలో ఉన్నాయి అనేటువంటి, ఎట్లా ఇంత మోసమా, ఇంత దగనా, ఇంత కుట్రనా బీసీలో అనేటువంటి పద్ధతుల ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా ఆర్జీ పెట్టలేదు, మీకు వచ్చి ఎవరు కూడా మాట్లాడలేదు, కానీ మీరే వచ్చి మేము 42% రిజర్వేషన్ ఇస్తాము అనేటువంటి విషయాన్ని మీరే చెప్పిండ్రు సార్. ఇంకొకటి,
వీళ్ళు ఢిల్లీకి పోతారు. వీళ్ళ చిత్తశుద్ధి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఢిల్లీకి వాళ్ళే కేవలం ఎవరిని తీసుకుపోవాలి? ఇవాళ రాజ్యసభలో మేము ఎంపీలు మమ్మల్ని తోలుకపోవాలి. లేదు అనుకుంటే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని పోవాలి. ఆ రోజు ఖర్గే గారు లేదు అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా ఆ మీటింగ్కి డుమ్మా కొట్టిండ్రు. డుమ్మా కొట్టేటువంటి క్రమంలో ఎవరిపైన ఈయన ఒత్తిడి తేవాలి అనుకుంటే, ఎవరిపైన ఈయన విజ్ఞప్తి చేయాలి అనుకుంటే ఇవాళ ఇవ్వాల్సింది ఇచ్చేది కేంద్రం సార్. పార్లమెంటరీ పద్ధతుల మేము గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సమయంలో ఇద్దరమే ఎంపీలు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు విజయశాంతి గారు ఇద్దరే ఎంపీలు ఉన్నా కూడా పార్లమెంటరీ పద్ధతుల అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడబెట్టుకొని పార్లమెంటరీ పద్ధతుల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నేపథ్యాన్ని ఇవాళ గమనించాలి రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ పద్ధతిలో పోతలేడు. ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోలేదు. ఇవాళ రాష్ట్రపతి గారిని కలవలేదు. ఎట్లా వస్తుంది సార్? ఇవాళ జీవో నిజంగా సార్ జీవో అనుకున్నప్పుడు ఆ జీవో రాకముందుకే మాధవరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి, రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా రేవంత్ రెడ్డి గారికి అనంగు సహచరుడు, ఆయన పోయి ముందే కోట్ల పిల్లేస్తాడు సార్. అయితే ఆ పిల్లు కూడా చెల్లదు, అది బిల్లు వచ్చినాక మాట్లాడదామని చెప్పి కోర్టు చెప్పినా కూడా ఇవాళ ప్రతి దాంట్లో అడ్డుకట్టలేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా గాలి వినోద్ కుమార్ సార్ గొప్పగా వివరించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇట్లాంటి మేధావులందరూ కూడా ఎప్పటికప్పుడు మేమెంతో మాకంత కావాలి అని చెప్పి కొట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చైతన్యవంతమైనటువంటి బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వస్తూ ఉన్నారు. రేపు బీసీ బంద్ని 18 తారీఖు నాడు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ బంద్లో స్వచ్ఛందంగా ఆల్ పార్టీకి సంబంధించినటువంటి బీసీలందరూ కూడా పాల్గొంటారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్. అంతేకాకుండా ఇవాళ ఈ 9th షెడ్యూల్లో పోకుండా ఈయన హైకోర్టుకు పోయినా, ఈయన సుప్రీంకోర్టుకు పోయినా ఇవి చెల్లవు, ఎవరు కూడా కొట్టేస్తారు అనేటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తలే సార్. తప్పకుండా ఇవాళ భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలోనే ఆ లోబడే ఎవరైనా చేస్తారు. ఈయన రాజ్యాంగం నడుస్తుంది అని అనుకుంటున్నాను, కానీ ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు సుమా అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. రైట్. డాక్టర్ శివకుమార్ గారు, శివకుమార్ గారు నమస్కారం. నమస్తే. తొమ్మిద తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా బీసీ నినాదం ఎత్తుకొని బీసీలకు 42% ఖచ్చితంగా ఇస్తామని రాజ్యాంగంలో పొందుపరుస్తామనే నేపథ్యంలోనే బీసీలకు పెద్దపీట వేస్తామనే ఊహాగానాలలో ఉన్నప్పటికీ ఇక వస్తుంది అని ఊహించినప్పటికీ అగవచ్చే అని పేదోడి బతుకు పేదోనిలాగానే అనుకున్న నేపథ్యంలోనే బీసీలకు మొండి చేయి చూపెడుతుంది కాంగ్రెస్ పార్టీ అని వివిధ పార్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు హైకోర్టు కావచ్చు, అటు సుప్రీంకోర్టు రెండింటిని చేదినా కానీ రెండుకి జడే రామని కథ అయిపోయిందనేది మాత్రం ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు, ఇటు బీసీ సంఘాలు కావచ్చు 18 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిచిన ఆ బంద్కు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఎలా చూడొచ్చు అసలు ముందు పరిస్థితి ఏంటి, ముందుకు వెళ్ళడం ఏంటి, బీసీల నెక్స్ట్ స్టెప్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకు స్టెప్ వేయబోతుంది, ఎలా వేయబోతుంది, స్థానిక ఎలక్షన్లు ఎలా జరపబోతుంది? ముందుగా స్వతంత్ర శ్రీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే రాజమౌళి గారు ఇప్పటిదాకా అరవింద్ మాట్లాడేది కానీ, వెంకటరెడ్డి గారు మాట్లాడేది కానీ, ప్రొఫెసర్ గాలి అయితే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. అది ఎలక్షన్ కి ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ తర్వాతనే బీసీలంతా కూడా చైతన్యం కావాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు మొత్తానికి పార్లమెంట్లో, ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ కాదు, దానికి ముందు 2 పార్లమెంట్లలో కూడా జిస్కి హిస్సేదారి ఉత్తి భాగీదారి అనే రకంగా ఆయన నినాదం తీసుకొని పోతే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం అటు నరేంద్ర మోదీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ కనీసం రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ఆ మాటకు స్పందించకుండా, ఆయన లేవనెత్తినప్పుడు పార్లమెంట్లో ఉండకుండా కూడా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా లేకుండా వాళ్ళు ఉండడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం మొత్తానికి ఏమంటుంది, 2027లా మేము కులగణన జనగణన చేస్తాము. ఎందుకు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే బీసీ 42% రిజర్వేషన్ ఇచ్చింది అనే రకంగా ఆలోచిస్తే మాకు అస్సలకే ఎసరు పడుతుంది అనేది బీజేపీ ప్రభుత్వం పసిగట్టే
ఈరోజు 2027ల కులగణన జనగణన చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం సెంట్రల్లో జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దాని తర్వాత లేట్ అయిండొచ్చు, కాదంటలేదు నేను, కానీ బిల్ పెట్టడం జరిగింది. ఆల్ పార్టీస్ని ఏదైతే అసెంబ్లీలో బిల్ పాస్ చేపించడం జరిగింది, ఇమీడియట్గా గవర్నర్కి పంపించడం జరిగింది. కానీ అంత లోపల హైకోర్టు ఒక డిసిషన్ తీసుకొని సెప్టెంబర్ 30 లోపల మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపాలనే రకంగా ఒక డెడ్ లైన్ డేట్ ఇచ్చింది. కాబట్టే ఆ తర్వాత గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు ఇంకా ఆమోదం పడలేదు అనే రకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా అక్కడ సస్యంరా అని చెప్పి బీజేపీ ప్రభుత్వం అటు రాష్ట్రపతి కానీ ఇటు గవర్నర్ కానీ నోరు మెదపడం లేదు అనే ఒక ఆలోచన సార్ ఒక్క మాట, కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఏం చేసింది, ఇమీడియట్ గా చలో ఢిల్లీ అనే రకంగా పార్లమెంట్ లో ఈ అఖిల పక్షాన్ని పిలిస్తే ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు అరవింద్ అఖిల పక్షం పిలవలేదు, శివన్న గారు రాజ్యసభ మెంబర్ పిలవలేదు, శివన్న మాట్లాడుతుండ్రు. శివన్న ఒక్క మాట ఇవాళ ఒక్క నిమిషం అమ్మా, ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు. అంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఈ లఘు చర్చ గొప్పగా జనాలకు పోతా ఉన్నది. ప్లీజ్ నువ్వు ఆపు, నువ్వు జర్రా మోపుయబట్టు నేను యా తప్పకుండా, కాకుంటే ఒక్క మాట మాట్లాడతా అంతే. నువ్వు ఏం చెప్పకు, ఒక్క నిమిషం నేను చెప్పినాక నువ్వు రాసుకో. కంటిన్యూ అక్మల్ గారు, అక్కడ జరిగిన విషయంలో జంతర్ మంతర్ దగ్గర పోయినప్పుడు లేదంటే పార్లమెంట్ స్తంభింపజేసి వాయిదా తీర్మానం పెట్టినప్పుడు కూడా అటు బీజేపీ ఎంపీలు కూడా రాలేదు తెలంగాణ వాళ్ళు, అటు ఈ రాజ్యసభ పోతే కూడా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, కేటీఆర్కి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇటు రామచంద్రరావు గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కానీ ఇన్ఫర్మేషన్ ఉంది, మేము రాము అన్న రకంగా మాట. బీజేపీ ఎంపీలు మటుకు డైరెక్ట్ గా మేము సపోర్ట్ చేయము, కాకపోతే తెలంగాణలో బిల్లు పెట్టినప్పుడు మటుకు అసెంబ్లీలో సపోర్ట్ చేసిండ్రు, అదే గల్లీలోనేమో సపోర్ట్ చేసిండ్రు, ఢిల్లీలో మేము సపోర్ట్ చేయమనే రకంగా వాళ్ళు దూరం ఉన్నారు, తప్పించుకున్నారు. కాకపోతే దాని తర్వాత జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ ఆలోచిస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ మిషనరీ లేకపోతే ముఖ్యమంత్రి మంత్రివర్గం అటు బీసీ ఆర్గనైజేషన్లు లేకపోతే బీసీ కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీతో వచ్చిండ్రు. అక్కడ ఇండియా కూటమికి అని కూడా రావడం జరిగింది. ఇంతకుముందు అరవింద్ ఒక మాట అన్నాడు, రాహుల్ గాంధీ రాలేదు, ఖర్గే గారు రాలేదని. రాహుల్ గాంధీ గారికి ఆ రోజు కేసు ఉందనేది బహుశా అరవింద్ కు తెలియదు, ఎందుకంటే ఆ రోజు ఒక కోర్టులో కేసు ఉంది, రాహుల్ గాంధీ గారు రావట్లేదని చెప్పింది. ఖర్గే గారు వస్తున్నారు అనే రకంగా లాస్ట్ మూమెంట్ వరకు కూడా చెప్పిండ్రు. దాని తర్వాత ఆయన ఏదో ఆరోగ్యపరంగా అనేదో ఏమో చెప్పి ఖర్గే గారు కూడా మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా రాలేదు, నేను ఒప్పుకుంటా దానికి. కానీ ఆ జంతర్ మంతర్ దగ్గర మటుకు హైదరాబాద్కి పోయినాక తెలంగాణకి పోయిన జనాల మటుకు మొత్తం తెలంగాణ దమ్మేంది, దద్దరిల్లిపించిండ్రు జంతర్ మంతర్ దగ్గర. దాని తర్వాత రాష్ట్రపతి గారిని కలుస్తా అంటే అక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. దాని తర్వాత మామూలుగా ఆ స్పీచ్లలో వాళ్ళు మాట్లాడడము, దాని తర్వాత రావడము. ఇక్కడ హైకోర్టు దగ్గర మళ్ళీ మన కేసు ఉంది, ఆ డేట్ ఇచ్చిండ్రు కదా, ఆ డేట్ లో మనం మాట్లాడదామని పోతే అక్కడ ఫస్ట్ డే బాగానే ఉంది, రెండో రోజు వచ్చే వరకు 4 వారాలు వీళ్ళకి 2 వారాలు వారికి, అంటే 1.5 months పెండింగ్ పెట్టింది అనేది మనం అందరికీ కూడా తెలిసిన విషయం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇది కాదు అనే రకంగా మళ్ళీ సుప్రీం కోర్టుకు మళ్ళీ ఒకసారి పోవడం జరిగింది. సుప్రీం కోర్టుకి పోతే సుప్రీం కోర్టు ఇప్పుడు ఇవాళ వచ్చిన ఇదేంటంటే హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో దాని మీద మీరు పాటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదలే చెప్పింది బీజేపీ ప్రభుత్వము ఖచ్చితంగా ఏదైతే బిల్ పాస్ చేయదు, మేము కాంగ్రెస్ పార్టీ పరంగా 42% మటుకు మేము పార్టీ పరంగా అయినా ఖచ్చితంగా మేము ఇస్తాము అనేది గతంలోనే ఈ బీసీ నినాదం ఎత్తినప్పుడే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. శివన్న ఒక్క మాట ప్లీజ్ అన్నా. శివన్న నువ్వు ఈ రకంగా అబద్ధాలు చెప్తే ఎట్లయితుంది అన్న? ఒక మాట, పార్టీ పరంగా ఏ రకంగా ఇవ్వగలుగుతారన్నా? పార్టీ పరంగా ఇస్తే మీ పార్టీ వరకే ఇచ్చుకుంటూ కావచ్చు, కానీ రిజర్వేషన్లు అనేది ఇవాళ ఎంపీటీసీ ఒకలాగా వస్తుంది, జెడ్పీటీసీ ఒకలాగా వస్తుంది, సర్పంచ్ రిజర్వేషన్లు ఉంటాయన్న. పార్టీ పరంగా ఎట్లా ఇస్తావు? గజ్జెప్పమంటే మీరు ఎందుకు గిట్లా మాట్లాడుతూ ఉన్నారు? పచ్చి అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు అన్న? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఎట్లా పార్టీ పరంగా ఎట్లా ఇవ్వగలుగుతారో చెప్పగలగాలి మీరు. ఒక్క నిమిషం ఆగు భయ్, నువ్వు ముఖ్యమంత్రికి మంత్రులకి
ఆ విచక్షణ ఉంది. వాళ్ళు సార్, ఏం చేస్తారు ఇప్పుడు పార్టీ ఇంతకు ముందు పరంగా ఎట్లా ప్రొఫెసర్ చేయగలుగుతారో గాలి వినోద్ చెప్పమన్నారు. గారు కూడా ఒక మాట సార్, చెప్పడం జరిగింది. ఏమని? అడగండి సార్. ఒకవేళ 10% ఈడీఎస్ కు చేయడానికి స్పెషల్ జీవో గానీ స్పెషల్ చట్టం తేయడానికి అవకాశం దొరికింది. ఈ 42% కి ఎందుకు తేలేదు అనే రకంగా ఈ రోజు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు కూడా చెప్పడం జరిగింది ఒక అనలిస్ట్ గా. ఎందుకంటే మేము పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటాకి 10% ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈ 42% కు చేస్తే తప్పేంటి? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్తుంది. ఒక బీసీని ఒక పార్టీ ప్రెసిడెంట్ చేయడానికి తర్జన భర్జన పడి ఒక 2 సంవత్సరాలు దగ్గర సంవత్సరంన్నర ఆపి చేసి ఈరోజు రామచంద్రరావు గారిని ఓసీని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమైంది, బీజేపీ ప్రభుత్వం చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఓసీ, ఆయన కులాన్ని బీసీలో తీసుకుపోయినందుకు నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. Right. ఇది జరుగుతున్న బీజేపీ తంత్రం. రైట్. ఏదైతే మొత్తం మీద శివకుమార్ గారు ఈ ప్రజా సంఘాలు కావచ్చు, వేదావులు కావచ్చు, నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మొత్తం మీద విద్యావేత్తలు కావచ్చు, ఈ రకంగానే మొత్తం మీద ఏదైతే రాజకీయవేత్తలు కావచ్చు, వీరందరూ కలిసి బీసీలు ఉమ్మడిగా పోరాడాలి ఖచ్చితంగా అంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ కూడా లేఖ స్పందించడం జరిగింది. దాంట్లో ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ప్రజాప్రతినిధులు కలిసి కేంద్రాన్ని వ్యతిరేకంగా న్యాయపరంగా కావచ్చు, అదేవిధంగా చట్టం తెచ్చేందుకు పోరాడాల్సి ఉంటుంది. పార్లమెంట్లో చట్టం ద్వారా మాత్రం ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రధానంగా కాబట్టి ప్రధానంగా మీరందరూ కూడా కదా, అంటే సంఘాలు, విద్యార్థులు సంఘాలు, పార్టీలు అన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా కానీ చట్టాన్ని చేయాల్సిన పద్ధతి ఏర్పడ్డది అనేది తెలంగాణ గవర్నమెంట్కు వాస్తవానికి ఒక మావోయిస్టులు లేఖ స్పందించారు. అంటే వ్యతిరేకంగానే రాస్తారు. కానీ ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్న నేపథ్యంలో 42% అంటే వారు కూడా దీన్ని లేఖ స్పందించడంలో సానుకూలంగా స్పందించారు. అంటే బీసీలకు న్యాయం చేస్తారన్నారు కదా, మీరు ఖచ్చితంగా ఇది కేంద్రంతో సాధ్యమవుతుంది, కేంద్రాన్ని మెడల్ వంచి చేయండి, ప్రజా సంఘాలతో పాటు వివిధ సంఘాలు, వివిధ పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని పోండి అంటుంది. అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు? రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎలా జరపాలనుకుంటారు? మీరు అందరినీ ఇప్పటికే అందరు కూడా అంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎవరిని తీసుకుపోలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కానీ ప్రధానమంత్రి మోడీ దగ్గరికి కానీ అంటున్నారు. అంటే ఎలా చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అందరిని అఖిలపక్షం ఎట్లయితే పిలిచినరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పడం జరిగింది, అఖిలపక్షం రండి, మీ సూచన సలహాలు ఇవ్వండి, లేదు కాదు ఒకవేళ నాతోని మాట్లాడడానికి మీకేమైనా భేషజాలం ఉంటే మా సిఎస్ గారితోనన్నా మీ అడ్వైజ్ ఇచ్చి పొండి అనే రకంగా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మావోయిస్టు పరంగా ఆలోచిస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కొత్త నినాదం తీసుకొచ్చింది, అర్బన్ నక్సలైట్లు లేకపోతే రూరల్ నక్సలైట్లు అనేది విభజించి పాలించు అనే రకంగా చేయడము. ఈ రోజు వెంటాడి ఒక మృగాన్ని చంపినట్టు మనుషులను చంపడము, భయభ్రాంతులు చేయడం, ఇది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేసింది లేదు మొత్తం దేశం మీద కూడా ఆలోచిస్తే. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం నక్సలిజం ఉంటే వీళ్ళు చేసే ఆగడాలకు కానీ వీళ్ళు చేసే తప్పుడు నిర్ణయాలకు కానీ వీళ్ళు అడ్డంకుంటారు, రేపు వీళ్ళని అణిచివేస్తేనే మనం అనుకున్నట్టు చేస్తాము అనే రకంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ నిర్ణయం తీసుకొనే ఖచ్చితంగా ఇది చేస్తుండ్రు. ఖచ్చితంగా గతంలో ఏదైతే నక్సల్బరీ నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళు మేధావులు, ఒక పిహెచ్డీలు చేసిన వాళ్ళు, డాక్టర్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంజనీర్లు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు దూరం అయ్యే వాళ్ళు పోయి అక్కడ ఉండి, లేదంటే ప్రజాస్వామ్యంలో ఈ మార్పులు చేయాలా, లేకపోతే రాజకీయ నాయకులకు ఒక భయం అనేది ఉండాలా అనే రకంగానే అప్పట్లో చేయడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ ఖచ్చితంగా ఉండొద్దు అనేది బీజేపీ ప్రభుత్వంలో ఒక నినాదం లాగా అయిపోయింది. వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కూడా మీరు వాళ్ళని వెంటాడి చంపొద్దు అనే రకంగా కూడా అందరు విజ్ఞప్తి చేయడం, లేదంటే వాళ్ళు మేము చర్చలకు వస్తామని చెప్తుంటే కూడా ఆ మాట వినకుండా భయభ్రాంతులు చేస్తున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వంకి మావోయిస్టుల నుంచి కానీ లేకపోతే నక్సలిజంతో కానీ భయం అనేది ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పుడు వీళ్ళంతా రేపు ఇబ్బందికరంగా ఉంటుంది అనే రకంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు
రాజులకి, ఎందుకంటే 11 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళ చెప్పిన వాగ్దానాలు కూడా ఏవి కూడా సరి చేయలేదు. ఈరోజు తెలంగాణకి ఇవ్వాల్సిన ఏదైతే విభజన హామీ చట్టం కింద కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక రకంగా బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు, బీహార్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వీళ్ళకి సపోర్ట్ పక్కన తీస్తే వీళ్ళ టెంట్ పడిపోతుంది, Yes, శివకుమార్ గారు. అనే రకంగానే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అందుకు దానికి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇటు మన దగ్గర ఖమ్మం దగ్గర కానీ అక్కడ ఏదైతే వర్ష బీభత్సం వచ్చినప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని స్వయాన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు తీసుకుపోయి చూపిస్తే మనకిచ్చినది ఏంది, వాళ్ళకి ఇచ్చినది ఏంది. Right. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. సౌతి తల్లి ప్రేమను రైట్ చూపిస్తుంది. ఏదైతే కాబట్టి శివకుమార్ గారు ఒకవేళ అనుకుంటే ఇందాక మీరు అన్నట్టు 42% ఏ విధంగా ఏ రకంగా ఏ ప్రాతిపదికన మీ పార్టీ 42% బీసీలకు ఇవ్వబోతుంది? తెలంగాణలో స్థానిక ఎలక్షన్లు జరుగుతాయా లేవా? ఇప్పుడు ఈ రోజు మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంటుంది రాజమౌళి గారు. దాని తర్వాత వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తారో అది దాని తర్వాత మనం రేపు కానీ ఎల్లుండి కానీ మనం చర్చలు మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారు అయితే స్వయాన ఓపెన్ గా కూడా చెప్పడం జరిగింది. 42% ఖచ్చితంగా బీసీలకు ఇచ్చే ముందుకు పోతాం. రేపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి ఈ రోజు ఈ బీఆర్ఎస్ దగ్గరికి పోవడము, బీజేపీ దగ్గరికి పోవడము, బీసీ సంఘాలు పోతే ఈరోజు బీఆర్ఎస్ దగ్గరికి పోతే మొన్నటిదాకా మాట్లాడిన షాడో ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ మాట్లాడకుండా ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ముంగట పెట్టి ఆయన తుపాకీ మీద, ఆయన భుజం మీద తుపాకీ పెట్టి కొడుతుండు. కేటీఆర్ కు దమ్ము లేదా మాట్లాడనికే? బీసీ 42% గురించి మాట్లాడతా అనేది ఇది లేదా? ఈ రోజు శ్రీనివాస్ యాదవ్ గారిని మా సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి గారితో మాట్లాడిపోయడం ఎందుకు? కేటీఆర్ కి దమ్ము లేదా, ఆలోచన లేదా? ఈ రోజు ఆయన భుజం మీద పెట్టి తుపాకీ ఎందుకు కాలుస్తుడు అనేది ఒకసారి నా ప్రశ్న కేటీఆర్ కి. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడేది నేను పెద్ద తోపని, గతంలో నేను అన్ని ఒక ముఖ్యమంత్రి పదవి నేనే వాడుతున్నా, అన్ని శాఖలకు నేనే రివ్యూ చేస్తా అనుకున్న కేటీఆర్ కి ఈరోజు బీసీ నినాదం వచ్చినప్పుడు ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడిపించిండు అనేది నా సూటి ప్రశ్న. రైట్ వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మాత్రం ఖచ్చితంగా 42% ఇంప్లిమెంట్ అవుతుందా కాదా అంటే ఇప్పటి వరకు అయితే కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు చుక్కెదురైందనే చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా, తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఆ భగవంతునికి ఈరోజు జరిగే క్యాబినెట్లో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకుంటారన్న విషయం రాష్ట్ర ప్రజలకు ఆ భగవంతునికి తెలవాలి. ఇక ఈ నేపథ్యంలోనే ముందస్తు అంటే 18వ తారీఖున తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సబండ వర్గాలతో పాటు బీసీ నినాదం ఎత్తుకున్న నేపథ్యంలో తెలంగాణలో పీపుల్స్ వార్కి సంబంధించిన అధికార ప్రతినిధి జగన్ కూడా పిలుపునిచ్చారు. అంటే ఎలా చూడొచ్చు, ఏంటి జరగాల్సిన పరిస్థితి ఏంటి? ఒక 2 నిమిషాల్లో చెప్పండి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలనే విషయంలో జగన్ గారు ఖచ్చితంగా వారు ప్రజా ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చారు ఇదే జగన్ గారు. సో వాళ్ళ పార్టీ పీపుల్స్ వార్ పార్టీ కూడా అంతకుముందు ప్రజా ఉద్యమాలకు వాళ్ళు బలపరుస్తారు. ఖచ్చితంగా అది వాళ్ళ విధానం కూడా, ప్రజా ఉద్యమాలను బలపరచడం అనేది పీపుల్స్ వార్ విధానం. సో కాబట్టి ఇవాళ పీపుల్స్ వారు ఇవ్వడం అనేది దాన్ని కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. బట్ పీపుల్స్ వారు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది ఒక రకంగా వెల్కమ్ స్టాండే. అయితే నేనేమంటున్నానంటే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దుందుడుకు విధానాల వల్ల వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేయని కారణంగా వాళ్ళు ఏదైతే ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేశారు. సో 9వ షెడ్యూల్కి సంబంధించిన అంశం ముందు పెట్టారు. అది అవసరం లేని విషయాలు. 9వ షెడ్యూల్కి సంబంధించి నేను చెప్తున్నాను కదా, తమిళనాడులోనే 9వ షెడ్యూల్లో లోకల్ బాడీకి సంబంధించిన అంశం తమిళనాడులో 9వ షెడ్యూల్లో లేదు. అక్కడ లోకల్ బాడీ అంశమే లేదు. ఇక్కడ లోకల్ బాడీలో రిజర్వేషన్లే అక్కడ లేవు. అక్కడ విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం మాత్రమే 9th షెడ్యూల్లో ఉంది. సో లోకల్ బాడీ అంశాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టాలనే అంశం ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే అది కన్ఫ్యూజ్ చేయడమే. అది ఆ రకమైన చట్టాన్ని తీసుకురావడం అంటేనే ప్రజల్ని మభ్యపెట్టడం అవుతుంది. సో కాబట్టి 9th షెడ్యూల్ అంశము ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి దాన్ని పెట్టి దాన్ని బీజేపీ మీద నెట్టేసి మళ్ళా దాంతో ఒక 6 నెలల టైంపాస్ చేసి ఢిల్లీలో ధర్నా చేయడం అనే దాన్ని ఒక వృధా ప్రయాసగా నేను చెప్తున్నాను. ఇదే విషయాన్ని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ ముందే చేసి ఉంటే
అది ఇప్పటి వరకు గవర్నర్ తో ఆమోదం అయ్యేది. అవును. గవర్నర్ తో ఆమోదం అయిన తర్వాత టెక్నికల్ అంశాలు వచ్చేటివి కాదు. రైట్. హైకోర్టు స్టే ఇచ్చేది కాదు. రైట్ హైకోర్టు స్టే ఇచ్చేగా సుప్రీంకోర్టు కూడా స్టేని సమర్థించేది కాదు. రైట్ ఒక నిమిషం. అరవింద్ గారు, సార్ అరవింద్ గారు, ఏదైనా ఈ నేపథ్యంలో మొత్తం మీద బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక పెద్దపీట వేస్తున్నారు. 18వ తారీఖు బంద్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకు పోతుంది ఏంటిదనే పరిస్థితులు యొక్క ప్రజలు చూస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉంటాయా, ఉంటే బీసీలకు మీ నినాదం ఏంటి? సార్ ఇవాళ నిజంగా ఇది న్యాయమైనటువంటి డిమాండు. తెలంగాణ రాష్ట్రంలో మేమెంతో మాకంత అనేటువంటి విషయం లోపల ఇవాళ సకల జనుల బీసీ వర్గాలందరూ కూడా ఇవాళ విద్యావేత్తలు, తర్వాత మేధావులు, ఇంటెలెక్చువల్లు, తర్వాత విద్యార్థులు అందరూ కూడా వచ్చి మేమెంతున్నామో మాకంత ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఇవాళ వచ్చి కూర్చున్నారు. అయితే నేను ఒకటే విషయాన్ని ఇవాళ శివకుమార్ అన్న గారికి చాలా క్లియర్గా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇది అయ్యేటువంటి మార్గం ఏంది అని అనుకున్నప్పుడు నిజంగా కూడా 285A పంచాయతీరాజ్ చట్టం మీద అయితే ఉందో దాన్ని సవరించి వాళ్ళు చేసి నెల కూడా కాలేదు సార్. ఒకవేళ ఒక 3 నెలల తర్వాత అది అయ్యి ఉంటేనేమో వేరే రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు ఇట్లా ఎంతసేపు బీసీలకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడు హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, ఇంకేడికి పోయినా ఇవి నిలువవు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది కనుక ఇవాళ గ్రామాల లోపల నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇవాళ సర్పంచులు లేకుండా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకుండా చాలా దారుణమైనటువంటి స్థితిలో గ్రామాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో గది చెప్పి ఎన్నికలకు ఏ రకంగా పోతారో ఆ విషయాన్ని చెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, డాక్టర్ శివకుమార్ గారికి, అదేవిధంగా కన్నా అరవింద్ గారికి, పల్లాటి వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా 42% బీసీ నినాదం ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఎలా ముందుకు పోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎలా అవలంబించబోతుంది తెలిసాల్సిన పరిస్థితి మాత్రం వెలకొంది. ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్తున్నా కానీ ఇందులో అడ్డుపడేది ఎవరు, అసలు మూల సూత్రధారులు ఎవరు అనేది మాత్రం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్న అనే విధంగా మాత్రం స్వతంత్రం న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.